హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అయితే ఈరోజు ఇన్స్టెంట్ దోశ చేసి చూపించబోతున్నాను. మామూలుగా ఏంటంటే ముందు రోజే పప్పు నానబోసుకుని రుబ్బుకుని ఇలాంటి పని ఏమీ లేకుండా అప్పటికప్పుడు కూడా మనం మంచి దోశ వేసుకోవచ్చు. మనకి హోటల్ స్టైల్ దోశలు ఎలా ఉంటాయి చూడడానికి అలాగే వస్తాయి అన్నమాట. దోశలు చాలా క్రిస్పీగా ఉంటాయి, టేస్టీగా ఉంటాయి. రెండు రకాలుగా కూడా దోశను వేసుకోవచ్చు. అప్పటికప్పుడు అంటే మన స్కూల్కి పిల్లలు వెళ్ళిపోతున్నారు, పప్పు నానబెట్టలేదు అన్నప్పుడు, టిఫిన్స్ చేయాలన్నప్పుడు ఏం చేయాలో తెలియదు కదా, అలాంటప్పుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా పిల్లలు ఏమైనా అడిగారు అనుకోండి, అలాంటప్పుడు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇదిగోండి, ఇక్కడ నేను బొంబాయి రవ్వ అంటారు కదండి, కన్నడలో అయితే చిరోటి రవ్వ అని కూడా అంటారు. బొంబాయి రవ్వ మనం పల్చటి ఉప్మాలవి చేసుకుంటాం, ఆ రవ్వ అనమాట. ఒక కప్పు తీసుకున్నాం. ఈ రవ్వలో కొన్ని చోట్ల ఏంటంటే లావుగా వస్తుంది, ఇంకా సన్నగా వస్తుంది, జీరో సైజు కూడా వస్తుంది. ఒకవేళ జీరో సైజ్ అనుకోండి, మనం దీన్ని పౌడర్ చేసుకునే అవసరం లేదు అంటే మనం పౌడర్ చేసుకోవాలన్నమాట దీన్ని. అయితే ఇక్కడ నేను ఒక కప్పు వేస్తుంది. ఇది మీడియం సైజు రవ్వ అనమాట. మీరు ఎన్ని దోశలు వేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి చూసుకుని రవ్వ కలుపుకోవాలి. అదిగోండి, ఇందులో ఈ రవ్వలో 2 స్పూన్లు మనం శనగపిండి వేసుకోవాలి. ఇట్లా ఫుల్గా ఇట్లా 2 స్పూన్లు వేసుకోండి శనగపిండి. అలాగే 2 స్పూన్లు గోధుమ పిండి. ఇలా బియ్యం పిండి ఒక 2 స్పూన్లు. పొడి బియ్యం పిండి అయినా పర్లేదు, తడి బియ్యం పిండి అయినా పర్వాలేదండి. 2 స్పూన్లు వేసుకోండి. రుచికి తగ్గట్టుగా సాల్ట్ వేసుకోండి. 1 టీ స్పూన్ వేసాను. ఒకసారి మిక్సీకి వేసేసుకోండి. మిక్సీ వేసేసుకుని రవ్వ అంతా మెత్తగా పౌడర్ లాగా అయిపోద్ది కదా, ఇవన్నీ కలిపి వేసుకోవచ్చు. లేదంటే రవ్వ ఒకటే మీరు మిక్సీ వేసుకుని ఇవన్నీ యాడ్ చేసుకోవచ్చు కూడాను. ఇవన్నీ ఇలా వేసేసుకున్నాం అనుకోండి, మెత్తగా స్మూత్గా పౌడర్ అయిపోతుంది. ఒకసారి చేసేసుకుందాం. ఇదిగోండి, మిక్సీ వేసేసుకుని ఇలా మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. మరీ అంటే కొంచెం బరకగానే ఉంటుంది, మెత్తగా నలగదనమాట. మనం విడిగా పౌడర్ అది రవ్వని మిక్సీ వేసుకున్నాం అనుకోండి, ఫస్ట్ మెత్తగా పౌడర్ అవుద్ది అనమాట. ఇలా కొంచెం లైట్గా బరకగా ఉన్నా కూడా పర్వాలేదు. ఇదంతా దాంట్లో ఇదిగోండి, ఇలాగా పౌడర్ అంతా చేసుకున్నాం కదా. చేసుకున్న తర్వాత పెరుగు, ఈ కప్పుతోటే కదా నేను రవ్వ వేసాను, అదే కప్పుతోటి 1 కప్పు మనం పెరుగు వేసుకోవచ్చు. కొంచెం అటు ఇటు ఎక్కువ తక్కువ అయినా కూడా పర్వాలేదన్నమాట పెరుగు అయితేని. ఇదిగోండి, పిండిలో వాటర్ యాడ్ చేసుకుందాం. మరి ఒకసారి కలుపుకొని చూసుకుని ఆ జారు సరిపడగా కలుపుకోవాలి. ఇలా నార్మల్ గరిటెతో అయినా కలిపేసుకోవచ్చండి. దీంతో అయితే ఎక్కడ ఉండలు లేకుండా నీట్గా వస్తుంది. మన దోశ బ్యాటర్ ఎలా ఉంటుందో అలా కలుపుకోవాలి. మరి ఎక్కువ పలుచగా చేసేసిన తర్వాత బీట్ చేసుకోవడానికి సరిగ్గా అవ్వదన్నమాట. ఇది ఒక 2 to 3 మినిట్స్ అయితే బాగా బీట్ చేసుకోవాలి. ఇలా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చిందో. మొత్తం బాగా మిక్స్ అయిపోయింది కదా. ఒక 3 నుంచి 4 నిమిషాలు అయితే బీట్ చేస్తాను ఇలాగా. అయితే ఇందులో కొంచెం ఒక చిటికెడు సోడా వేస్తున్నాను. అంటే మనకు అప్పటికప్పుడు వేసుకుంటాం కదా, అలాంటప్పుడు గట్టిగా రాకుండా ఉండడానికి. ఒక 2-3 గంటలు నానితే ఇంకా బాగా వస్తుంది. సోడా అయిన అవసరం లేదు, ఇప్పుడే వేసేస్తాం కదా అందుకనమాట. ఇలా వేసేసుకుని ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు మనం దోశలు వేసుకోవచ్చు. మీకు టైం ఉందనుకోండి, ఒక పావు గంట పక్కన పెట్టుకుని అప్పుడు వేసుకోండి. లేదంటే వేసేసుకుందాం. ఇప్పుడు ఫస్ట్ నాన్ స్టిక్ పెనం పెట్టానండి. పెట్టి ఒక్కసారి ఆయిల్ని ఇలాగా దీనికి రుద్దాలి. ఒకసారి రుద్దేస్తే ఏంటంటే దోశలు బాగా వస్తాయి మనకి. డైరెక్ట్ అలాగే వేసేసినా కూడా ఒక్కొక్కసారి వస్తాయి, ఒక్కొక్కసారి రావు. అందుకు ఇలా ఒకసారి క్లీన్ చేస్తామనుకోండి, ఇప్పుడు మనం చక్కగా దోశ వేసుకోవచ్చు. ఇదిగోండి, కొంచెం వేడెక్కిన తర్వాత ఇలాగ వాటర్ చల్లుకుని వేసుకోవాలి. దోశ బాగా వస్తుంది అనమాట. ఇలాగా కలిపేసుకుని బాగా ఒకసారి మనం వేసేటప్పుడు దోశ కలుపుకోవాలన్నమాట. పిండి కలుపుకుని వేసుకోవాలి. దోశ వేసాం కదా, ఒక్క సెకండ్ ఆగామనుకోండి, ఇది కొంచెం డ్రై అవుద్ది. ఆ డ్రై అవుతున్నప్పుడు అయిన తర్వాతే మనం ఆయిల్ వేసుకోవాలన్నమాట. ఇలా ఆయిల్ మీ చాయిస్ అండి, ఆయిల్ వేసుకోవచ్చు. మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేసుకోండి. దోశ కలర్ మాత్రం చెప్తున్నాం కదండి, చాలా బాగా వస్తుంది కలరు మనకి. చూడండి, మీరు కలర్ ఎలా కావాలి, ఎంతవరకు ఎక్కువ కలర్ కావాలా, లేకపోతే సిమ్లో పెట్టుకోండి. తీసేటప్పుడు నేను మీడియం నుంచి హైలోనే పెడతానండి మంట అయితేని. ఇదిగోండి, మీకు ఈ సెకండ్ సైడ్ కూడా కాల్చుకోవాలంటే కాల్చుకోవచ్చు అండి, లేకపోతే 1 సైడే చాలు. ఇలా చూడండి ఎలా వచ్చింది దోశ. కలర్ చూడండి, అదూర్స్ కదా నిజంగా. ఇదిగోండి, అయితే మీరు ఏ షేప్లో పెట్టుకోవాలనుకుంటున్నారో, అంటే దోశని ఫోల్డ్ చేసుకోవాలనుకుంటున్నారో అలా ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి ఎలా ఉంది, బాగుంది కదా. దోశ వేస్తాను. అసలు ఇప్పుడు కలిపిన పిండిలాగా ఉందా, లేదు కదా దోశ చూస్తుంటే. ఇదిగోండి, ఆయిల్ ఏదైనా ఉంటే తీసేస్తాను అనమాట, ఎందుకంటే దోశ సరిగ్గా రాదు. అందుకు తర్వాత మళ్ళీ కొంచెం వాటర్ మాత్రం వేస్తాను. ఇంకా ఆయిల్ అయితే వెయ్యనండి, మనం పెనం మీద వేసుకుంటాం కదా, అదే ఆయిల్ సరిపోతుంది.
కొంచెం చిన్నదైంది కదా దోశ ఇందాక, అందుకు కొద్దిగా పిండి వేస్తాను. మధ్యలో ఒకసారి ఇలా చేసేసుకుని అప్పుడు ఇలా డ్రై అయిన తర్వాత ఇలాగా కొంచెం ఆయిల్ వేసుకోండి. ఇదిగోండి కాలిపోయింది, తీసేద్దాం. ఇదిగోండి ఇలా చూడండి, ఇలాగా బాగుంది కదా. అన్నీ రెడీ అయిపోయినాయి, చక్కచక్క వేసుకోవచ్చండి, తొందరగా కాలిపోతాయి కూడా. కాకపోతే ఒకటి ఏంటంటే వేడిగా అప్పుడే తీసిన దోశ అయితే మనకి క్రిస్పీగా ఉంటుంది. ఒక 2 నిమిషాలు అయ్యేసరికి మెత్తగా అయిపోద్ది అనమాట. కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మెత్తటి దోశలు కావాలనుకున్న వాళ్ళకి ఇది చాలా బాగుంటాయి అనమాట. వెంటనే తింటే మాత్రం చాలా క్రిస్పీగా తింటుంటే భలే అనిపిస్తూ ఉంటాయి. అట్లా దోశలు మాత్రం సూపర్ అనమాట. నేను మీకు టేస్ట్ చేసి చెప్తాను ఇప్పుడు దోశలు ఎలా వచ్చాయో. ఇదిగోండి ఈ దోశలకి నేను కొబ్బరి చట్నీ చేసుకున్నాను అండి. అయితే పల్లి చట్నీ అది అంత బాగోదండి ఈ దోశలకి, కొబ్బరి చట్నీ బాగుంటుంది. మళ్ళీ టమాటో చట్నీ కూడా చేసుకోవచ్చు ఇన్స్టెంట్గా, అప్పటికప్పుడు మనం టమాటా చట్నీ చేసుకుంటాం, అది కూడా బాగుంటుంది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఆలు కుర్మా చేసుకుంటాం కదా మనకి ఈ దోశల్లోకి, మసాలా కర్రీ ఆలుది, అది కూడా బాగుంటుంది. నేనైతే ఇగో వేడిగా ఉన్నప్పుడు చూడండి, ఇగో ఎలా క్రిస్పీగా, ఇగో ఇలాగా అంటే క్రిస్పీగా ఉంటుంది. ఇప్పుడు వేడివేడిగా తీసాను కదా పెనం మించి, ఇంకో అలాగా క్రిస్పీగా ఉంటుంది. లేదంటే కొంచెం మెత్తగా ఉంటుంది అనమాట. కాలిన దోశ కొంచెం మెత్తగా ఉందండి, ఇలా చూడండి సాఫ్ట్గా, ఇంకా ఇలాగా వెళ్తూ ఇలా తీస్తుంటే వచ్చేస్తూ ఉంటుంది. ఇది కొంచెం క్రిస్పీగా ఉంటుంది. మీకు ఎలా కావాలంటే అలా వేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం భలే ఉన్నాయండి, కమ్మగా ఉన్నాయి దోశలు అయితేని. దోశలు అయితే బాగున్నాయండి కమ్మగాను. మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దోశలు అయితే బాగున్నాయండి. ఎవరైనా నవలలేని వాళ్ళు ఉంటారు కదండి, మామలు అదిని అమ్మమ్మలు నానమ్మలను, అలాంటి వాళ్ళు కూడా, అంటే నాకు ముసలి వాళ్ళు అనడం పెద్దగా నచ్చదనమాట, అందుకని చెప్పట్లేదు అలా అని. ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు ఈజీగా తినచ్చు, చిన్నపిల్లలు కూడాను. ఓకేనా, మరి ఈ వీడియో నచ్చిందా మీకు? నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుసుకుందాం. ఓకేనండి, బాయ్ బాయ్.